ఎంక్రోచ్మెంట్ జరగడం జరిగింది. కాబట్టి క్రైస్తవులకు చెందినటువంటి వాళ్ళకి జ్ఞాపికగా ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఈ క్రైస్తవ సమాధులని తొలగించడం అనేది చాలా దారుణమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే దీని మీద శ్రద్ధ వహించి ఎవరైతే ఆక్రమించినారో వారి మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కర్నూలులో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ పాస్టర్లు అయితేమి, మిషనరీలు అయితేమి, మనమందరము ఇట్లా అన్యాయం జరిగినప్పుడు, మన మీదకి దాడులు జరిగినప్పుడు మనకు దేవుడు చూసుకుంటాడు అని ప్రార్థించడం ఒకటే కాదు, మనం పావురం వల్లే, నిష్కపటం వల్లే, పాముల వల్లే వివేకం కలిగి ఉండాల్సిందిగా పాస్టర్లకు కూడా నేను తెలియజేస్తూ అందరూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి క్రైస్తవ సమాజం మీద ఎటువంటి దాడులు దురాచకాలు జరగాలన్నా కూడా వారు భయపడే విధంగా మనమందరం ఐక్యంగా పోరాడవలసిన సమయం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో దళితుల మీద అనేకమైనటువంటి దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలులో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆ పాత సమాధులు నిండిన తర్వాత ఇక్కడ కొత్త సమాధులు ప్రైవేట్ స్థలంలో తీసుకోవడం జరిగింది. కరోనా టైంలో చూస్తే ఆ శవాలు ఎట్ట పడితే అట్లా ఇక్కడ లోపలికి రావడానికి కూడా దారి లేని విధంగా కరోనా టైంలో ఇళ్లలోనికి రాలేని పరిస్థితుల్లో ఎవరు పడితే వాళ్ళని అందరినీ ఇక్కడ సమాధులను ఇక్కడే పడేసి పోవడం జరిగింది. అప్పుడు వచ్చేసి ఈ ఎంట్రన్స్ లోనే ఇక్కడ చుట్టుపక్కల అంతా సమాధులను పాతడం జరగడం వల్ల ఇది కూడా పూర్తిగా నిండిపోయింది దాదాపుగా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 2 ఎకరాల స్థలాన్ని క్రైస్తవ సమాజం కోసం సమాధులు నిర్మించుకోవడానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గాడి అరుణ్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్.